రాష్ట్రంపై భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు ఐఎండీ అధికారులు. వేడి గాలులు వీచే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లొద్దని సూచించారు. రాష్ట్రానికి హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా ఆదిలాబాద్ అర్బన్లో 43.5, నిజామాబాద్ జిల్లా ఆలూరులో 43.2, నల్గొండ జిల్లా గుడిపల్లిలో 43.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లో 41 డిగ్రీలపైనే నమోదైంది. ఉత్తర, తూర్పు, దక్షిణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలో 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఉంటుందన్నారు. పలు జిల్లాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. హైదరాబాద్కు కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. దాదాపు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాలతో పాటు నిజామాబాద్, జగిత్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్లకు కూడా ఇవ్వడం యొక్క ఉష్ణ తీవ్రత అనేది 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఖమ్మం, ఇంకా సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే సిటీ పరంగా కూడా గత 2 రోజులతో పోలిస్తే ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సిటీ ఈ పరంగా కూడా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరికి, ఇంకా చూసుకున్నట్లయితే నారాయణపేట్, మహబూబ్ నగర్తో రానున్న 5 రోజులు కూడా ఉష్ణ తీవ్రత ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు హీట్ వేవ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. మంచిర్యాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, వనపర్తి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో దాదాపు 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో 38 నుంచి 40 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎప్పుడైతే సగటుకు మించి మనకి 5 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదవుతుందో అప్పుడు వడగాల్పుల తీవ్రత అధికంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క జిల్లాలన్నీ కూడా అబ్జర్వేషన్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల మనకి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిర్మల్, ఇంకా చూసుకున్నట్లయితే మనకి నిజామాబాద్కి కూడా ఈరోజు హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది. సో ఒక విధంగా ప్రజలకు ఎప్పుడైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో, ముఖ్యంగా 11 ప్రాంతం నుంచి 4 వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అవుట్డోర్ యాక్టివిటీస్ కానీ దూరపు ప్రయాణాలు చేయడం అనేది కూడా వీలైనంత వరకు తగ్గించడం అనేది సూచించడం జరుగుతుంది. రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి తాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వడగాలులకు వేడికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్ అర్బన్లో 43.5 డిగ్రీలు నమోదైంది. బేలా మండల కేంద్రంలో 43.2, సాత్నాలలో 43.1 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. పెరిగిన ఎండ తీవ్రతతో అవస్థలు పడుతున్నారు పబ్లిక్. మధ్యాహ్నం పూట ఇళ్లకే పరిమితమవుతున్నారు. కరీంనగర్ జిల్లాలోనూ ఎండలు దంచుకొడుతున్నాయి. భారీ టెంపరేచర్లు, ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వారం రోజులుగా 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గడంతో వాతావరణం నిప్పుల కొలిమిలా మారిపోయింది. దీంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. చిరు వ్యాపారులకి గిరాకీ తగ్గింది.